శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెల అంటే చైత్రమాసం మరియు వైశాఖ మాసంలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్లు ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెల ఏప్రిల్ 1 బుధవారం చైత్ర శుద్ధ చతుర్దశి తిథితో ప్రారంభమయ్యి 2026 ఏప్రిల్ 30 గురువారం వైశాఖ శుద్ధ చతుర్దశి తిథితో ఈ ఏప్రిల్ నెల అనేది ముగుస్తుందండి. కాబట్టి ఈ ఏప్రిల్ నెలలో మనకి చైత్రమాసం మరియు వైశాఖ మాసాల కలయికతో ఉంటుంది. ఈ చైత్రమాసం వైశాఖ మాసాలు శుభమాసాలే కాబట్టి ఈ మాసాల్లో మనకి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా హనుమాన్ విజయోత్సవం, గుడ్ ఫ్రైడే, అక్షయ తృతీయ వంటి ముఖ్యమైన పర్వదినాలన్నీ కూడా రాబోతున్నాయండి. అవి ఏ ఏ తేదీల్లో వస్తున్నాయనేది కూడా తెలుసుకుందాం. ముందుగా 2026 ఏప్రిల్ 1వ తేదీ బుధవారం. ఈ రోజు చతుర్దశి తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అక్షరాభ్యాసం, నామకరణం, అద్దీలు మారుటకు, భూ రిజిస్ట్రేషన్లకు ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఏప్రిల్ 2 గురువారం పౌర్ణమి తిథి, హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 3 శుక్రవారం. ఈ రోజు చైత్ర బహుళ పాఠమి తిథి, చిత్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 4 శనివారం. ఈ రోజు విద్యాతిథి, స్వాతి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 5 ఆదివారం. ఈ రోజు తదియతిథి, విశాఖ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 6 సోమవారం చవితి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, అద్దీలు మారటానికి, భూ రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 7 మంగళవారం పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 8 బుధవారం. ఈ రోజు షష్ఠి తిథి, మూల నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 9 గురువారం. ఈ రోజు సప్తమి తిథి, మూల నక్షత్రం ఉదయం 6 గంటల వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం అయితే వస్తుంది. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు చిన్న చిన్న సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. అంటే పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, వాహన ప్రారంభాలకు ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 10 శుక్రవారం. ఈ రోజు అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 11 శనివారం. ఈ రోజు నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 12 ఆదివారం. ఈ రోజు దశమి తిథి, శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చండి. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 13 సోమవారం. ఈ రోజు ఏకాదశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 14 మంగళవారం. ఈ రోజు ద్వాదశి తిథి, శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఏప్రిల్ 15 బుధవారం. ఈ రోజు త్రయోదశి తిథి, పూర్వభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఏప్రిల్ 16 గురువారం. ఈ రోజు చతుర్దశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ 17 శుక్రవారం. ఈ రోజు అమావాస్య తిథి, రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజు విశేషత వచ్చేసి చైత్ర అమావాస్య. ఏప్రిల్ 18 శనివారం. వైశాఖ శుద్ధ పాఠమి తిథి, అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్ 19 ఆదివారం. ఈ రోజు విద్యాతిథి, భరణి నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు అంటే
సాధారణమైనటువంటి పనులు, ఆపరేషన్లు, పెండ్లి చూపులు లాంటి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి రోజు అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 20 సోమవారం, తదియా తిథి, కృతిక నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు, ఒక వివాహానికి తప్ప. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషత వచ్చేసి ఈ రోజు అక్షయ తృతీయ పండుగనైతే నిర్వహించుకోవాలి. ఏప్రిల్ 21 మంగళవారం. ఈ రోజు చవితి తిథి, రోహిణి నక్షత్రం ఉదయం 6:23 వరకు ఉందండి. తదుపరి మృగశిర నక్షత్రం వస్తుంది. కాబట్టి ఈ రోజు మనకి 2 నక్షత్రాల కలయిక అయితే ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 22 బుధవారం. ఈ రోజు పంచమి తిథి ఉదయం 6:13 వరకు ఉంది. తదుపరి షష్ఠి తిథి వస్తుందండి. కాబట్టి ఈ రోజు మనకి 2 తిథుల కలయిక ఉంది. ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 23 గురువారం. ఈ రోజు సప్తమి తిథి, పునర్వసు నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే గృహప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 24 శుక్రవారం. ఈ రోజు అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అంటే వివాహానికి తప్ప అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 25 శనివారం. ఈ రోజు నవమి తిథి, ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చండి. అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 26 ఆదివారం. ఈ రోజు దశమి తిథి, మక నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 27 సోమవారం. ఈ రోజు ఏకాదశి తిథి, పుబ్బ నక్షత్రం ఉందండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 28 మంగళవారం. ఈ రోజు ద్వాదశి తిథి, ఉత్తరా నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఏప్రిల్ 29 బుధవారం. ఈ రోజు త్రయోదశి తిథి, హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చండి. ఏప్రిల్ 30 గురువారం. ఈ రోజు చతుర్దశి తిథి, చిత్త నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇవండి 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.